నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉంటారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహాలక్ష్మి చేయూత పథకాలను ప్రారంభించారు. మహిళల కష్టాలు తెలిసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. చెన్నూరులోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. సార్ చాలా చోట్ల కూడా బస్ ఛార్జ్ పెరగడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్నమాట. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ బస్ ఛార్జీలు మన తెలంగాణలో రాష్ట్రంలోనే ఉండేది. అందు గురించి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్ పెడితే బాగుంటుందని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీనందరూ కూడా సరిగా వినియోగించుకోవాలి. మీరు ఎక్కడైతే కొన్ని గ్రామాలలో పోయినప్పుడు వాళ్ళు కూడా అక్కడ బస్ సౌకర్యం గురించి అడిగారు. డెఫినెట్లీ ఆ గ్రామాలలో కూడా బస్ సౌకర్యం కల్పించడం 4 సంవత్సరాల నుంచి అందరూ కూడా బాధపడుతున్నారు. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, దీంట్లో ఎంక్వైరీలో ఇది పెట్టాలి. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసినారు, ఎందుకు ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఇన్ని ఎకరాలు పోతుంటే ఎందుకు ఆలోచించలేదు. వచ్చే సంవత్సరం వరకు ఏదో ఒక సమస్య దీన్ని పూర్తి చేసి మన చెన్నూరు ప్రజలకు ఒక మంచి గుర్తు ఉంది ఈ బ్యాక్ వాటర్స్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఈ మాజీ ముఖ్యమంత్రి